నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 930 రోజులైందండి. ఈ రోజు 931 రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించాలని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు అంటే 931వ రోజు, సెప్టెంబర్ 20, 2023 బుధవారం రోజున శ్రీమద్ భగవద్గీత దైవాసుర సంపత్తి విభాగయోగంలో 6-7 శ్లోకాల్లో ఉండేటువంటి ఆ దైవాసుర సంపద విభజనను తెలుసుకునే ముందుగా ఉన్న పరిపూర్ణం ఏ విధంగా ఉంది, దానికి పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని చూసాం. అయితే ఆ పరిపూర్ణం యొక్క స్వరూపాన్ని ఉన్నట్లుగా తెలియజేసేటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 39వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పరమ పురుషుడు ఈ బయలని గురుడు ఎరిగించినను జూచి గొప్ప కురుచలై ఎరిగిటి నిన్ను నేను మృషనని ఎరిగరుగుము నీవే మాయ వికబుట్ట విలన్. మీకు ఈ కంద పద్యాల ప్రారంభంలో ఒక సూచన చేశాను, గుర్తుందో లేదో ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా చూడండి. ఈ కలకందములను వినుడో కలనరులారా నీకు ఒప్పిదమైన నే కల కనుక రచించితి ఆ కల మోక్షమును చెందనగును ఇవి వినినన్. ఇది మొట్టమొదటి ప్రారంభం. అంటే ఇది కళ అని తెలుసుకునేదానికి ఏం చేయాలంటే కళలోనే విచారణ జరగాలి. మెలకువలు అంటే పరిపూర్ణంలో విచారణ ఉండదండి. కళ అని తెలుసుకోవాలంటే కళలోనే విచారణ జరగాలి. మేలుకున్నప్పుడు మాత్రమే ఇంతసేపు కనింది కళ అని తెలుస్తుంది. అంటే ఆ కళకి ఈ మెలకువలకి తేడా ఉన్నట్లే. పరిపూర్ణం తెలిసిన తర్వాత అంతకుముందు ఇన్నాళ్ళు ఉండే ఎరుక ప్రపంచం లేనిదని స్పష్టంగా తెలిసిన వాడు తిరిగి మళ్ళీ ఈ ఎరుక ప్రపంచంలోనికి రాడు. దీన్ని మనకు 2వ కంద పద్యం నుంచి అంటే 2వ మంత్రం నుంచి విచారణ చేస్తూ వచ్చారు. ఈరోజు మళ్ళీ మొదటి మంత్రాన్ని సూచన చేసేవాడు లేదు అని చెప్పేది 40 ఏళ్ళు. సూచన చేసేవాడు గాని ఇక్కడ సూచన కాబడేవారు గాని అంతా లేనెరుకలో భాగమేననేటువంటి స్పష్టత ఈ 39-40లో వస్తాయి. నిన్న మనం ఏ పేరు లేని దానికి ఎరుకే పుట్టి పేరు పెట్టి దాన్ని విచారిస్తూ ఉంది తప్ప ఆ విచారణ దేన్నైతే చేస్తున్నామో మనం ఈ యొక్క ఎరుక ఆ పరిపూర్ణంలో లేదు అని నిన్న తెలుసుకున్నాము. నిన్న పేరు అచలమని బయలని పేరు ఇప్పుడు లేని మనము పెట్టాము అని చెప్పాం. లేని మనం దేనికైతే పేరు పెట్టామో అది పరిపూర్ణము, దానికి పేరు లేదు, దానికి పేరు కూడా ఎరుకే గుర్తు కోసం పెట్టుకునింది. చూడండి, పరమ పురుషుడు ఈ బయలని మొదటి మంత్రం సూచన అండి. మొదటి మంత్రం సూచన పరమ పురుషుడు అంటే ఏదో కాదు, ఈ ఉత్తబట్ట బయలే. ఈ పదం ఇక్కడ కొత్తగా వచ్చినట్టేం కాదండి. పరమ పురుషుడు అనే పదం మీకు 28వ కంద పద్యంలో గురు శిష్య ప్రబోధ అసలైన నిజ ప్రబోధ ప్రారంభమైనప్పుడు చెప్పాను మీకు. గురువు ఏమని మొదలు పెట్టాడు? పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదు అరసి అన్నాడు. దానికి శిష్యుడు ఏమడిగాడు? పరమ పురుషుడు అని ఎవ్వడు, ఎరుక ఎట్టిది, ఎరుకను నేను విడిచే తెరువు ఎట్టిది. 3 ప్రశ్నలు. పరిపూర్ణం అంటే ఎట్టుంటుంది? నెంబర్ 1. ఎరుక ఎట్టుంటుంది? నెంబర్ 2. నేనెట్టే వదలాలి? నెంబర్ 3. ఈ 3 ప్రశ్నలు మనకు శిష్యుడు వేశారండి. ఆ 3 ప్రశ్నల విచారణ 38వ కంద పద్యానికి పూర్తయినాయి. పూర్తయిన తర్వాత ఎరుక ద్వయము లేనిది ఏదో అదే పరిపూర్ణమని సూచన ఈ కంద పద్యం అండి. చూడండి, పరమ పురుషుడు ఈ బయలని. ఈ అని ఎందుకు అంటున్నారంటే ఆ అనరు. ఈ అని ఎందుకు అన్నారు? ఆ అంటే నీకన్నా దూరంగా ఉండేది అయిపోతుంది అది. అందుకని ఎప్పుడు కూడా అయం
ఈ ఈ అనేదాన్ని మీకు మొదటి మంత్రంలో ఉండే మొదటి పదమే ఈ అయం. ఈ ఉమ్. మొదటి మంత్రంలో మొదటి పదం గుర్తుందే, అది మాత్రం ఇప్పుడు మర్చిపోకూడదు. ఈ కొత్త బట్ట బయలు. అందులో ఈ ఉండలే. అవునండి. అది సంస్కృతంలో ఎట్టుంది చూసారా? అయం. అయం. అవును. అయం వ్యర్థ బాహ్యం. ఉమ్. ఈ బయలు, ఈ ఉత్త బయలు. ఉమ్. అయం వ్యర్థ బాహ్యం కహ అపి నా భవతి. ఇదే ఉత్త బయలు, ఇందులో ఏమీ కూడా పుట్టడం లేదు, కాబట్టి పెరుగుదల లేదు, కాబట్టి గిట్టుట లేదు. పరిణామశీలము ఇందులో లేదు. ఇందులో అంటే ప్రకృతిలో కాదు, ఉమ్. ప్రపంచంలో కాదు, ఉమ్. పరిపూర్ణంలో. ఆ. అనాది నిర్వికల్ప పరబ్రహ్మము ఎప్పటికీ అదే ఉంది. అందులో లేక తోచిన మనమే ఈ జ్ఞాన యజ్ఞంలో ఉన్న పరిపూర్ణం గురించి తెలుసుకోవడానికి లేని ఎరుకలో విచారిస్తున్నాము. ఉమ్. ఈరోజు మీకు సమస్త సందేహాలు తీరిపోవాలా, లేకపోతే కొత్తగా మొదలవ్వాలా, మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి. ఉమ్. సమస్త సందేహాలు తీరిపోవాలా, ఏ సందేహం వచ్చినా ఈరోజే తీరిపోవాలి. ఉమ్. అందులో మళ్ళీ సందేహించే వాళ్ళ కోసం మనకు దైవాసుర సంపత్తి విభాగం ఎలాగో ఆసుర గుణాలని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకోండి. ఆ. ఈ బయలు అంటే అర్థం ఏంటంటే అనాది నిర్వికల్ప పరబ్రహ్మము, ఉమ్. జనన మరణాలు లేనిది, ఉమ్. నిరవయవత్వాత్ ఉమ్. అంటే ఎటువంటి అవయవాలు లేదు, అది ములుగుత్తు సందు లేకుండా ఉంది, అది మాత్రమే ఉంది, అందులో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మనం ఎవరు లేదు, ఉమ్. అదే నిజ దైవము. ఆ. దాన్ని ఈ బయలు అని అంటున్నాడు. దాన్ని ఉమ్. ఎవరు చెప్పారు? పూజారి వెంకటేశం చెప్పాడా? వాడాడున్నాడు దాంట్లో. ఉమ్. గురుడు ఎరిగించినను, అది సూత్రం. ఆ. మన ఇద్దరికి కూడా గురుడు ఎరిగించిన, మన ఇద్దరం లేదు దాంట్లో. ఉమ్. దాన్ని ఈ బయలు, ఈ ఉత్తబట్ట బయలును గురుడు ఎరిగించిన అంటే సద్గురుమూర్తి మనకు సూచన చేస్తే, ఉమ్. చెప్పాను మీకు మొన్న కూడా. ఆ టెక్స్ట్ బాగా చదవండి, క్లాస్ అయిన తర్వాత మీరు పెడతారు, దానికి ఒక రోజు నేను స్పష్టంగా రాసి పెడతా చూడండి. అదే. అది అప్పటికప్పటికి మీ నుంచి తోచిందే రాసి మీకు పెడతా నేను, నాకేం తెలియదు. ఉమ్. ఉమ్. దాన్ని మీరు స్పష్టంగా చదివితే ఈ భావం అందులో వచ్చేస్తుంది. నాకు కూడా కొత్తగా ఉంటుంది. మీరు మీ మీ ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు నాకు చాలా కొత్తగా అనిపిస్తుందండి. ఉమ్. ఎందుకంటే అది నిత్య నూతనము, సనాతనం, పరిపూర్ణంగా ఉమ్. నిత్య నూతనము, సనాతనం. ఉమ్. కాబట్టి గురుడు ఈ యొక్క సూచన మనకు తెలియజేసేస్తే, ఉమ్. వినుకొండ నుంచి ఒక నలుగురు సద్గురు భక్తులు వచ్చారు నిన్న. ఉమ్. వినుకొండ, గుంటూరు జిల్లా వినుకొండ, జాషువా మనవడు కూడా వాళ్ళ క్లాస్మేట్ అంట. ఉమ్. వాళ్ళు ఎవరు వచ్చారు మరి. ఉమ్. వాళ్ళు కూడా ఇదంతేనా, ఇదంతేనా, అదంతేనా, ఇది ఇంతేనా అంతా అడిగారు. అవునమ్మా అదంతే, ఇంకేం కొత్తగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమి లేదని. ఉమ్. అదే తప్ప వాళ్ళని మనం గాబరా చేయకూడదు. ఉమ్. అంటే వాళ్ళు స్పష్టంగా ఈ జ్ఞాన యజ్ఞం మీతో కూడా మాట్లాడారంటే వాళ్ళు. ఆహా. ఈ జ్ఞాన యజ్ఞం 75 ఎపిసోడ్ల తర్వాత జాయిన్ అయ్యారట. ఉమ్. తెలియదు, పేరు గుర్తురావట్లేదు. గుర్తులేదు, ఎందుకంటే ఎంతో మంది ఫోన్ చేస్తుంటారు మీకు. అదే అదే. అవసరం కూడా లేదనమాట, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, గుర్తుపెట్టుకునేది కూడా మనమే. గుంటూరు కదా. రైట్ తెలుస్తుంది, అర్థమైంది. ఓకే. అలా పేరు ఏం అక్కర్లేదు ఇప్పుడు. అవసరం లేదండి, అవసరం లేదు. వాళ్ళు వేరే దీంట్లో ఉన్నారు కదా. అవును. కాబట్టి వాళ్ళు దాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం ఊరికే అంతే, ఇంకేం వాళ్ళకేం కొత్తగా బోధించాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా అయిపోయింది. కాబట్టి అటువంటి ఎంతో మంది వచ్చి మరి దీన్ని, ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఆదరిస్తున్నారు అంటే దానికి మీ ప్రశ్నలే కారణమని వారు చెప్పడంతో ఇక్కడ దాన్ని ప్రస్తావించడం జరిగింది. అదే గురుగారు. మీరు ప్రశ్నించేటప్పుడు నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే. అజ్ఞానంతో ప్రశ్నించినప్పుడు ఎట్టయినా కొత్తగా ఉంటుంది కదా గురుగారు. ఎందుకంటే అచల పరిపూర్ణం, నిత్య నూతనం గనక అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంది. కానీ చెప్పేది మనకు సద్గురువే చెబుతారు, మనకేం సంబంధం లేదు. అది చూడండి, చూసి అనే పదం చాలా ఇక్కడ సూచనాత్మకమైన పదం అయ్యా. ఈ బయలే, ఇదే నాయన, ఈ స్థితే పరిపూర్ణము, ఇదే నువ్వు లేదని తెలిసిపోయింది కదా నీకు, ఇదే నాయన పరిపూర్ణం, ఇదే. చూసి అంటే ఎప్పుడైతే నీకు అది అనుభూతి అయిపోయిందో అప్పుడు నాగేశ్వర ప్రసాద్ లేడు, అదే చెప్తున్నాడు. గొప్ప
కురుచలై. నేనున్నాననుకుంటున్నవాడు లేనని తెలుసుకుంటాడు. ఉమ్, బాగా గమనించండి, ఉండేవాడు ఎప్పుడు ఉన్నాడండి. ఉమ్, ఉన్నాననుకుంటున్నవాడు బాగా గమనించుకోండి, ఉన్నాననుకుంటున్నవాడు ఎప్పటికీ లేడు. లే. ఉమ్, పట్టుకోండి సూచన, మళ్ళీ ఒకటి వచ్చింది ఇక్కడ చూడండి. ఉమ్, మీ వల్లే ఉమ్, ఉమ్, ఉండేవాడు ఎప్పుడు ఉన్నాడండి. దాంట్లో ఉమ్, చావు పుట్టుకుని లేవండి. ఉమ్, ఉన్నాను అనుకుంటున్నవాడే వీడు పూజారి వెంకటేశం, ఎప్పటికీ లేడు వీడు. ఉమ్, పూజారి వెంకటేశం ద్వయం అండి, అవునండి. ద్వయం అండి. ఎందుకంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తాడు వాడు. ఉమ్, ఈయనకి మనకి సంబంధం లేనివాడు ఒకడు ఉన్నాడు ఈడ. ఉమ్, దాంట్లో సాగు పుట్టుకులు లేవు, ఉమ్, ఎప్పుడు ఉంటుంది అది. ఉమ్, లేని సృష్టికి ముందు అదే, సృష్టి ఉందని భ్రాంతి చెందుతున్నాం మనం ఉన్నాం అనుకుంటున్నప్పుడు అదే, ఉమ్, సృష్టి తర్వాత అదే, ఉమ్, మధ్యలో ఉండే సృష్టి లేనిది అదే. లేని ఎరుకను విడుము అన్నారు కానీ ఎరుకను విడు అనలే. ఉమ్, లేని ఎరుకను వదిలేది ఏంది? ఉమ్, లేని ఎరుకను నేను వదిలేదేంది? దేన్ని వదలాలా? దేన్ని అయితే పట్టుకున్నానో పట్టుకున్నోడు వదలాలా. అంతేనండి. ఉమ్, అది మళ్ళీ చూడండి, నిన్న క్లాస్ లో కూడా చెప్తాను. ఉమ్, బంధాన్ని ఫీల్ అవుతున్న వాడికి మోక్షము రాదు. ఉమ్, బాగా గమనించండి, బంధంలో ఉన్నాననుకుంటున్న వాడికి మోక్షం రాదు. అవునండి. బంధం లేని వాడికి మోక్షము అవసరం లేదు. అవునండి. ఉమ్, ఇట్లా పదాలు మధ్య 2 పదాలు వాడాను నేను. ఉమ్, ఇక్కడ బంధం మోక్ష 2 పదాలు వాడా. అవునండి. నిన్ను నేను బంధించడం లేదు, నిన్ను విడిచిపెట్టడం లేదే. ఉమ్, ఎవరు బంధించినారు ఇప్పుడు నిన్ను? ఉమ్, చూడండి, బంధం ఫీల్ అవుతున్న వాడికి మోక్షం రాదు. ఉమ్, మోక్షం రాదు. చూడ బాగా గమనించి, నేను మోక్షం లేదని చెప్పినానా? మోక్షం రాదు. రాదంటున్నాను కానీ అది లేదని చెప్పలేదు. ఉమ్, పదం ఉంది, దాని అర్థం ఉంది, అదంతా ఉండని. ఉమ్, నేను వక్రీకరించబాకండి. నేను దేన్ని ఖండించను, ఎక్కడ ఖండించను, ఎప్పుడు కూడా ఉమ్, నిరసిస్తాను. ఉమ్, బాగా గమనించండి, బంధం ఫీల్ అవుతున్న వాడికి మోక్షం రాదు. ఉమ్, బాగా గమనించండి, బంధం లేని వాడికి మోక్షం అవసరం లేదు. ఉమ్, అది విషయం. కాబట్టి నేను 2 పదాలు ఉపయోగించాను కానీ సూచన మాత్రం ఇదే. అంతేనండి. అంతే. ఉమ్, గురుడెరిగించిన చూసి, ఎప్పుడైతే చూసి అంటే నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఉమ్, గొప్ప కురుచులైపోతుందండి. ప్రశ్నించేవాడు లేనివాడని ప్రశ్నించిన వాడు తెలుసుకుంటాడు. ఉమ్, గురువు గారు తెలుసుకునేది. ఉమ్, ప్రశ్నించిన వాడు గొప్ప కురుచులై ఎరిగేటి నేను ఎరుగుతున్నవాడు. ఉమ్, ఏమని పోవాలి? నే మృషనని, నేను అబద్ధం అంటే ఏది? నేను అబద్ధం, డూప్లికేట్ నేను అబద్ధం అని. ఉమ్, ఫస్ట్ పర్సన్ ఎప్పుడు మార్పు లేదు. ఉమ్, తను ఉత్తమ, ఎదుటి మధ్యమ. ఉమ్, తాను ఉత్తమ పురుషుడే. ఉమ్, అది తెలుసుకోకపోవడం వల్ల మధ్యముడు స్థాయిలోకి వచ్చి ఎదుటి వ్యక్తిని చూస్తాడు. ఉమ్, కాబట్టి తాను ఉత్తమ పురుషుడని, తాను ఫస్ట్ పర్సన్ అని, పురుషోత్తముడేనని తెలిసినప్పుడు వెంటనే అందులో తెలుసుకున్నవాడు లేకుండా పోతాడు. ఉమ్, లేదని తెలుసుకోవడమేనండి ఇక్కడ. ఉమ్, ఎరిగేటి నిన్ను నే మృషనని, ఎరిగేటి నిన్ను స్టాప్, ఉమ్, ఎరుగుతున్నా నేను. నిన్ను అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలా. ఉమ్, ఏమని? ఆ నిన్ను, ఆ నే ఒకదానికి చెందిందే. ఉమ్, ఎరిగేటి నిన్ను అంటే ఎరుకే కదా. అవునండి. నే మృషనని, పూజారి వెంకటేశం అబద్ధం అని. ఉమ్, ఎరిగి తెలుసుకొని, ఉమ్, తెలుసుకున్నాక ఇంక పోయేది ఏం లేదు, అంతా అదే. ఉమ్, పాదపూరణ కోసం ఎరిగి అరుగుము. ఉమ్, వెళ్ళవయ్యా వెళ్ళు, ఉమ్, నీవే మాయా. అంటే నాగేశ్వర ప్రసాదే మాయా, ఉమ్, నాగేశ్వర ప్రసాదే మాయా, పూజారి వెంకటేశమే మాయా, జ్ఞానయజ్ఞమే మాయా. ఉమ్, అందుకనే కదా మీకు చాలా స్పష్టంగా మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. ఎట చెప్పమంటారు నన్ను? అది ఓత్తం అండి. ఉమ్, నేను ఎంత ఆనందం పొందుతున్నా నేను చెప్పలేనండి, అదే అక్కడ అది. ఉమ్, కాబట్టి ఇది మూగవాడి మాట, మీరు చెవిటి వాళ్ళే వింటున్నారు. నాకు మూగని మీకు చెవిటి అనేటువంటి రహస్యం ఏదో అది ఇదే. ఉమ్,
అది ఇదే. ఎట్లా అదే. మగవాడు, మీరు ఎట్లా చెవిటి వాళ్ళు ఉమ్, అంటే, నేను మాట్లాడకనే మాట్లాడుతున్న మగవాడిని, ఉమ్, మీరు వినకనే వింటున్నటువంటి చెవిటి వారు. ఉమ్, ఇదే రహస్యం. ఆ, నువ్వు నువ్వు మాయా. ఉమ్, ఏనండి, మీకు చాలా సార్లు నేను మీరే పరిపూర్ణం అంటున్నాను, ఇప్పుడు మీరే మాయ అంటున్నాను అనే కన్ఫ్యూజన్ మీకు లేదు కదా. లేదు. ఉమ్, ఎందుకంటే కన్ఫ్యూజన్ పుట్టించేది కూడా నేనే మీకు. అదే అదే గురు, అదే. ఉమ్, నీవే పరిపూర్ణము అంటే మొదటి మంత్ర సారాంశం అండి. ఉమ్, నీవే మాయ అంటే రెండవ మంత్ర సారాంశం అండి. ఉమ్, అందుకని ఇప్పుడు నేను మీకు కోడ్ భాషలో చెప్పాను. ఇది గురువు నుంచి మంత్రం పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఇది కరతల మలకం. ఆ, ఉమ్, నీవే పరిపూర్ణము అంటే నేను భగవద్గీతలో కూడా మీకు ఆల్రెడీ ప్రతిపాదన చేసి ఉన్నానండి. ఉమ్, నీ నిజ రూపమే అచలము, మొదటి 6 అధ్యాయాలు. ఉమ్, నీ తీసేస్తే నిజ రూపమే అచలము, తర్వాత 6 అధ్యాయాలు. ఉమ్, ఇంకా ఉండేదంతా అచలమే, లాస్ట్ 6 అధ్యాయాలు. అదేనండి, అదే. దాంట్లో ఉన్నాం మనకు. ఉమ్, ఉమ్, అంటే ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి, లేనిరుక జోలి అందు లేనెప్పుడు. లేనిరుక జోలి అందులో లేదు. లేనేలేదు. కాబట్టి నువ్వు మాయ. నీకు పుట్టుక లేదు నాయన, ఉమ్, నీకు పుట్టుక లేదు. ఎందుకని? ఇప్పుడు పుట్టుంటే ఉమ్, మళ్ళీ ఉంటది. ఉమ్, ఇప్పుడు పుట్టలేదని తెలిసింది కాబట్టి ఉమ్, నీకు మరణానికి ముందు జన్మను జయించిన వాడికి మరణం ఉందా? లేదు. అది మరి ఇంత స్పష్టమైనటువంటి దాంట్లో ఉమ్, జనన మరణాలు ఎందుకు తెలుస్తున్నాయంటే, ఉమ్, లౌకిక ప్రపంచమునకు తాదాత్మ్యత చెందిన అబద్ధపు గుర్తు వలన, ఉమ్, లౌకిక ప్రపంచమునకు తాదాత్మ్యత చెందిన అబద్ధపు గుర్తు వలన ఉమ్, తెలుస్తున్నాయి. ఆ వివరాలంతా మనం జ్ఞానాగ్ని 2వ భాగంలో చూద్దాం. ఉమ్, అంతే. ఉమ్, ప్రభువులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞానయజ్ఞ 2వ భాగం జ్ఞానేశ్వరి యొక్క వివరణకు ముందుగా 6-7 శ్లోకాలు ఈ రోజు అండి. ఉమ్, 6వ శ్లోకానికి వచ్చేయండి. ఉమ్, ఉమ్. ఈ భగవాన్ వాచ శ్రీ భగవాన్ ఉవాచ ద్వౌ భూత సర్గౌ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ లోకేస్మిన్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఆసురం పార్థ మే శృణు. నిన్నటి రోజు మనం ఇదే పెట్టండి. నిన్నటి రోజు మనం స్పష్టంగా దైవీ సంపద మోక్ష స్వరూపము, ఆసురీ సంపద బంధ స్వరూపము. నువ్వు భయపడే పని లేదు. మానవ జన్మలో జ్ఞానయజ్ఞాన్ని ఆశ్రయించారు, సద్గురుమూర్తిని ఆశ్రయించారు. అసలు మీరు భయపడే పని లేదు, మీరు పరిపూర్ణులే. ఇది నిన్న. ఎందుకంటే దైవీ సంపద మోక్షం కాదండి, విమోక్షం. మోక్షము బంధము అనే మాటలు కాదు ఇక్కడ. విమోక్షం నిబంధం. దైవీ సంపద ఎప్పుడైతే నీకు 24, 25, 26 దైవీ సంపద గుణాలు తెలిసిందో నువ్వు పరిపూర్ణుడుగా అపరోక్షము చెందావు. కాబట్టి విమోక్షాయ. అది నీకు అర్థం కాలేదనుకో, బంధాయ కాదు, నిబంధాయ. ఇది నీకు అర్థమయ్యి ఈ స్థితిలో నువ్వు జీవించలేదనుకో, నిబంధాయ అంటే ఎన్ని జన్మలో, తర్వాత వచ్చే జన్మలో ఏంటంటే వస్తాయో, పురుగు పుట్ర నాకు తెలియదు. ఇంకా ఈ 2 విషయాలు కూడా నేను మీకు చెప్పాను. 2 విషయాలు కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సమస్యలో ఉండేటప్పుడు మాత్రమే, లేనెరుకలో ఉండేటప్పుడు మాత్రమే, ఎరుక సమస్యను ఫీల్ అయినప్పుడు మాత్రమే. కాబట్టి ఈ సమస్యను ఫీల్ కాకుండా ఉంటే ఈ మాటలు మాట్లాడే అవసరమే లేదు. కాబట్టి నాయన నీకు 2 సంపదలు చెప్పినా కాబట్టి 2 సంపదలు ఉన్నాయనుకుంటావేమో. అది కేవలము ఎట్లానంటే అస్మిన్ లోకే,
ద్వౌభూత సర్గౌ అస్మిన్ లోకే. ఆ, ఇంతసేపు మీకు పరమ పురుషుడు ఈ బయలని గురుడెరిగించిన చూసి గొప్ప కురుచలై అని చెప్పారు చూడు, ఆ, ఆ పరిపూర్ణంలో కాదు. అదండి. లౌకిక ప్రపంచంలో మాత్రమే రెండు గురించి చెప్పుకోవాలి. దైవ సంపద, అసురీ సంపద, దైవగుణాల పట్ల ఎల్లు, సత్వగుణాన్ని అలవరుచుకో, నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చెయ్యి, అస్పర్శ యోగం ప్రాక్టీస్ చెయ్యి, ఎంత కూడా ఈ యొక్క లౌకిక ప్రపంచంలో మాత్రమే. ఆ మాట రాశారాడ. ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్, చాలా ఇంపార్టెంట్. పార్థ అంటే ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, అస్మిన్ లోకే, లోకేస్మిన్ అంటే ఇట్లా తిప్పుకోవాలి మనం. అస్మిన్ లో, ఈ ప్రపంచంలో. ఇక్కడ ఈ అనేది ఏది, అక్కడ ఈ బయలు అనే దాంట్లో ఇది కాదు, ఇంత మాత్రం చెప్పగలను. ఇంకా దాంట్లో పోయి నేను చెప్పలేను కాబట్టి చూడండి, మీకు రెండు ఒకే అక్షరమేనండి. ఈ ఉత్త బట్ట బయలు అనే దాంట్లో ఈ ఉందే, అది అల్లో 4వ అక్షరమే. అవునండి, అవునండి. ఈ లోకే అనే దాంట్లో ఉండేది కూడా అల్లో 4వ అక్షరమే. అదేలేండి. కానీ దీని అర్థం పరమార్థం పూర్తిగా డిఫరెంట్. అస్మిన్ లోకే అంటే లౌకిక ప్రపంచమందు మాత్రమే రెండు సంపదల గురించి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పరిపూర్ణము అనేది ఒకటి ఉండబట్టి, అందులో లేనిరుక ఉండదనేటువంటి భ్రాంతి ఉండబట్టి, భ్రాంతి తొలగింపుకు భ్రాంతిలోనే మరొక సద్గురుడు వచ్చి శరీరంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మన దగ్గర. తీరా అస్మిన్ లోకే అంటే ఈ లౌకిక ప్రపంచంలో సాజన్మ సాకార సద్గురుగా పరిపూర్ణుడు వచ్చి నీకు బోధిస్తా ఉంటే నువ్వు ఆయన ఏ విధంగా భావించాలి? గురుడుని నరుడని ఎంచిన తప్పదు ఇక నరకమని చెప్పెను గురు గీత. శంభోహర పరముగని, శంభోహర పరముగని అంబకు దిలిపేను, గంగాధర లింగ తనువు భంగము చేసేను, భంగము చేసేను, శంభోహర పరముగని అంటాడు. దత్తాత్రేయ స్వామి కూడా బోధించుకుంటూ వెళ్ళాడు. అక్కల్కోట బాబా, దత్తాత్రేయ స్వామి, సాయి బాబా, రమణ మహర్షి, శ్రీ వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా మానవ రూపం ధరించే బోధించారండి. అంత మాత్రం చేత వీళ్ళు మానవులుగా మనం పరిగణించరాదండి. వాళ్ళను ఎలా పరిగణించాలి అంటే సాక్షాత్తు పరిపూర్ణంగానే భావించాలి. మీకు ప్రూఫ్ ఏంటంటే అమ్మ అని తన జీవిత భాగస్వామి ముందే చెప్పారు ఆయన. రామకృష్ణ పరమహంస బాల్య వివాహం చేశారు రామకృష్ణ పరమహంసకి. చాలా పరిపక్వత కాకముందే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఆయన పెళ్లి కాకముందే ఆవిడతో చాలా స్పష్టంగా చెప్పాడు, అమ్మా ఈ మురికి ప్రపంచంలో ఈ పునరుత్పత్తి ఆలోచన నాకు లేదు. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు పిల్లలు లేకుండానే, అంటే సంతాన ప్రాప్తి లేకుండానే జీవించవలసి ఉంటుంది. మీరు చెక్ చేసుకొని మీకు అవసరమైతేనే పెళ్లి చేసుకోండి అని ముందే చెప్పారు ఆయన. అంత చిన్న వయసులో ప్రహ్లాదుడిలాగా ఆవిడికి ఎలా అర్థమైందో మరి. భక్త ప్రహ్లాదుడు ఎట్లాగైతే హిరణ్యకశిపుడికి నీతి బోధిస్తాడో అంతటి పరిపక్వత ఆ మహాతల్లికి ఎలా అబ్బిందో తెలియదు మరి నాకు. మరి ఆవిడ కూడా దానికి ఒప్పుకొని ఆయన్ని పెళ్లి చేసుకుని ప్రపంచానికి పార్వతీ పరమేశ్వరులుగా వెలుగొందినటువంటి జీవితమే రామకృష్ణ పరమహంస శారదా మాతలది. వారి జ్ఞానపుత్రుడే వివేకానంద స్వామి. ఇట్లా మీకు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు వినాయకుడు కొడుకు అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ముగ్గురికి శారీరక సంబంధం లేదు. ఎవరికి? రామకృష్ణ పరమహంస, శారదా మాతకి, వివేకానంద స్వామికి ఏమిటి సంబంధం? ఎవరెవరు ఎక్కడెక్కడ జన్మించారు చూడండి. అవునండి, అవును. నరేంద్రనాథ దత్తుగా జన్మించి ఆయన విశ్వనాథ దత్తు భువనేశ్వరుల కొడుకు ఈ వివేకానంద. ఆయన వల్లే మనకు రామకృష్ణ గదాధర చట్టోపాధ్యాయ రామకృష్ణ పరమహంసగా మనకు ప్రపంచానికి తెలిసారు. అని వాళ్ళు ముగ్గురు జన్మలు వేరే వేరే చోట. ఇదంతా లేనిరుకు ప్రపంచంలో కథ. ఉన్న పరిపూర్ణాన్ని మనకు తెలియజేయడానికి అవతరించినటువంటి ఆ త్రయమే రామకృష్ణ పరమహంస, శారదామాత, మరి వారి జ్ఞానపుత్రుడైనటువంటి స్వామి వివేకానంద.
మరి వీళ్ళ ద్వారా ప్రపంచానికి తెలిసింది, కానీ వాళ్ళ ముగ్గురికి ఏం సంబంధం చెప్పండి? పరిపూర్ణమే వాళ్ళకి సంబంధం. కరెక్ట్, పరిపూర్ణలే గురువు గారు. కాదు ఇక్కడ ఏంటంటే మానవ రూపంలో అవతరించిన మహాపురుషులకి మూలం ఏంటి? అవతరించక ముందు వారి ఉనికి ఏంటి అనేది ఎక్కడి నుంచి ఉదయించారు, అవతరించడానికి కారణం ఎవరు, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అండి. మీకు శ్లోకం నెంబర్ 4వ అధ్యాయం శ్లోకం నెంబర్ 7, 8 తీసుకోండి. 4వ అధ్యాయం తీసుకోండి ఉడుపు నాగేశ్వరరావు గారు. ఎందుకంటే అక్కడ మీకు చెప్పిందే మళ్ళీ చెప్పాలి నేను. చూసుకోండి, ఎందుకు అవతరించారని మీ ప్రశ్న కదా. ఉనికి అదేనండి. ఇప్పుడు అవతరించని చెప్పారా ఎవరన్నా? వీళ్ళంతటి వీళ్ళు అవతరించారా అంటే వాళ్ళు ఉంటే కదా అవతరించేది. వాళ్ళు లేకుండా ఎట్లా అవతరిస్తారు? లేనివాడు లేని ఎరుక ఉన్న వాళ్ళు ఎలా అవతరిస్తారు? సమాధానం చెప్పే ముందు కూడా మీరు ప్రశ్నలే గుప్పిస్తున్నారు. సమాధానం నా దగ్గర లేదని కూడా చెప్పాను. సమాధానం పూజారి వెంకటేశం దగ్గర లేదు. సమాధానం సద్గురు దగ్గర ఉంది. ఆయనే వచ్చి చెబుతున్నాడు. మీరు మళ్ళీ మధ్యలో ప్రశ్నిస్తే మీ ప్రశ్నకు సమాధానం ఎలా తెలుస్తుంది? చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ అహం అనేది సద్గురు పలుకండి. శ్లోకం నేను చెప్పేసేది కాదు. ఇక్కడ చెప్పినటువంటి అహము సద్గురుమూర్తి. మన ఇద్దరి ప్రశ్నకు ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. అయ్యా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, పూజారి వెంకటేశం, మీరిద్దరూ కలిసి సద్గురువైన నేను ఎందుకు అవతరించానని అడుగుతున్నారా? అంతేనా మీరు అడిగింది? అంతే. అవతరణకి ఉనికి ఏమిటి లేదు అంటే దానికి కారణం ఎవరు అని. అదేనండి, ఉనికిలో అవతరణ, ఉనికిలో కారణం కార్యం రెండు ఉండదండి. అది ఆయన చెప్పనివ్వండి, ఆయన చెప్పనివ్వండి. అట్లా నాకు కూడా తెలియదండి. అహం సృజామి, నన్ను నేను పుట్టడం కాదు, అది కల్పించుకుంటున్నాను. సృజామి, కేవలం కల్పించుకుంటున్నాను. ఎందుకయ్యా? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఎందుకు కల్పించుకున్నావు? ఏం పని నీకిడా? బంధం లేదు కదా నీకు. ఎలాంటి బంధం? ఎందుకు? ఏం పని నీకు? ఎందుకు కల్పించుకున్నావయ్యా నువ్వు? రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఇద్దరు కలిపితే రామకృష్ణ పరమహంసగా, శారదామాతగా, వివేకానందగా ఎందుకు కల్పించుకున్నావని కదా మన ప్రశ్న. కల్పించుకున్నవాడు ఉన్నాడా లేడా అనేది ప్రశ్న. అది నాగేశ్వర ప్రసాద్, మీది కాదు. ఓకేనండి. ఉన్నాడా లేదా అనేటువంటి సందేహం నాగేశ్వర ప్రసాద్ది. సందేహించి ఆయన. కానీ ఆ కృష్ణ పరమాత్మ మాత్రం మీరే. ఎట్లా నేను చెప్తాను చూడండి. మీలో ఉండే నేనే మాట్లాడుతుండేది, మీలో ఉండే సద్గురువే మాట్లాడుతుండేది, నాలో కాదు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడల్లా అధర్మం పెచ్చు మీరిపోతుంది. రెండు ఒకటే. అది అదే పరిపూర్ణుడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు అతనే కల్పించాడు. మళ్ళీ పరిపూర్ణ కాడికి బోబాకండి. ఇప్పుడు మీరు అడిగింది ఆన్సర్, ప్రశ్నకు సమాధానం మాత్రం నాగేశ్వర ప్రసాద్ గానే వినండి. మీరు నాగేశ్వర ప్రసాద్ గా ప్రశ్నించినప్పుడు ఆన్సర్ కూడా నాగేశ్వర ప్రసాద్ గానే వినాలి. కానీ మీరు పరిపూర్ణుడు అయింది అనుమానం లేదు. అది చెప్తాను చూడండి. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడప్పుడు అధర్మం పెచ్చు మీరి సమాజం అల్లకల్లోలం అవుతుంది. అది ఉదాహరణకు కురుపాండవుల సంగ్రామమే. అప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది ద్వాపర యుగంలో. యుద్ధానికి ఒక పక్క నిలబడి చేయాల్సి వచ్చింది. అందుకని ఏదైనా ఒక పక్షపాతం వహించాలి కాబట్టి ధర్మ పక్షపాతం వహించాను. ధర్మ పక్షపాతం వహించి అధర్మాన్ని రూపుమాపాను. నేను చేసేది ఇది ఒకటే కాదు, బోధ ద్వారానే నేను మెయిన్, ఇంక వేరే పని లేదు నాకు. నీ మైండ్ సెట్ మార్చడమే పని. నేను అక్కడ ఒకరి పట్ల యుద్ధం చేసినట్లు కనిపిస్తాను కానీ నీ మైండ్ సెట్ మార్చడం నా పని. ఇదే అంతకు ముందు ఏం చేశాను, నేను రాముడుగా ఉండేటప్పుడు ఏం చేశాను, ఇదంతా సద్గురు పలుకులేనండి. పూజారి వెంకటేశాన్ని పక్కన చూడండి. అంతకుముందు రాముడుగా ఏం చేశాను, త్రేతాయుగంలో రాముడుగా ఏం చేశాను, స్వయంగా ప్రవర్తించి చూపించా.
ఎలా ప్రవర్తించి చూపించాను? తెల్లారితో లేస్తే పట్టాభిషేకం అంటే రాజ్యాన్ని మొత్తం నేనే పరిపాలిస్తానని తెలిసినప్పటికీ కొమ్మును వంగొట్టా. అది ఎలా సంఘంగా ఉండాలో చెప్పారు మరి. నడిచి చూపించా, ఉమ్, వినడం లేదే. ఉమ్, మళ్ళీ ద్వాపర యుగంలో పెచ్చి మీరిందే. ఉమ్, నడిచి చూపించి వినకపోతే ఏం చేశాను? నాశనం చేశాను. ఉమ్, దేన్ని? అధర్మాన్ని. ఉమ్, ధర్మ ప్రతిష్టాపన చేశా. ఉమ్, ఓయమ్మ, ఈ కలియుగంలోనా ఉమ్, ఇంకా ఎక్కువైపోయిందే. ఉమ్, ఈ కలియుగంలో నేను ఏం చేయాలన్నా సునామీలు, భూకంపాల ద్వారా కొంత నాశనం చేస్తున్నా, ఉమ్, అయినా కుదరడం లేదు. ఉమ్, అందుకనే సద్గురునిగా అవతరించి ఒక ఆదిశంకరులకు, ఒక జ్ఞానేశ్వరిగా, ఒక రామకృష్ణ పరమహంసగా, ఒక గౌతమ బుద్ధుడుగా అక్కడక్కడ నేను అవతరించి, అంటే సంకల్పించుకుని ఉమ్, వారి వారి దేహాల్లో వచ్చి ప్రబోధ చేస్తున్నాను. ఉమ్, అయితే నేను ప్రబోధ చేస్తున్నాను కాబట్టి నేను నిజం అనుకునేరు, నేను పుట్టినాను అనుకునేరు, నేను సస్తాను అనుకునేరు. నెక్స్ట్ తీసుకోండి, 8 తీసుకోండి, దీని పక్కన తీసుకోండి. నాగేశ్వరరావు బాగా చూసుకోండి. నేను కేవలం ప్రవర్తన మాత్రం నా పని అనుకున్నారు మీరు. కాదండి, చూసుకోండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే 4 యుగాలని కాదండి, అవసరమైన ప్రతి క్షణము. నీ ప్రశ్న ఎక్కడ బయలుదేరుతుందో అక్కడే నేను ఉంటా. త్రాణ అంటే సాధువుల్ని రక్షించడం అండి. పరిత్రాణ అంటే జనన మరణాల నుంచి రక్షించేస్తానండి. మళ్ళీ ఈ జనన మరణాల వాసన నుంచి పూర్తిగా బయట పెరుగుతానయ్యా. ఏమనుకున్నారేమో, పరిత్రాణాయ సాధూనాం. ఇప్పుడు చెప్తా ఉండేది అదే. పరిత్రాణాయ సాధూనాం అనేది దైవీ సంపద అండి. వినాశాయ చ దుష్కృతాం అనేది ఇప్పుడు చెప్పబోయేదండి. అస్మిన్ లోకే, దీనికి ఎంత లింక్ ఉందో చూడండి, నాకు కూడా తెలియదు ఎట్లుంటుందని, మీ వల్లే తెలుస్తాను. ఈ లౌకిక ప్రపంచంలో ఈ రెండింటిని గురించి వివరంగా బోధిస్తా. కలియుగంలో అక్కడక్కడ బోధిస్తా. ఒక సాయిబాబాగా నేను చెప్పండి, ఎక్కడ పుట్టాడు సాయిబాబా? ఏ ఊర్లో పుట్టాడు చెప్పండి? తెలియదు. సాయిబాబా ఎక్కడ పుట్టారో తెలియదు. అక్కల్కోట బాబా, వీళ్ళంతా దత్తాత్రేయ స్వామి, వీళ్ళంతా కనపడ్డారు అంతే. వాళ్ళకి చరిత్ర చూస్తే ఒకసారి మళ్ళీ అత్రి అనసూయల దగ్గర, పురాణ దగ్గరికి వెళ్ళిపోతుంది అంతే. కానీ దత్తాత్రేయ స్వామి, సంత్ శ్రీధర్, సంత్ జ్ఞానేశ్వర్, వీళ్ళందరికీ గురు పరంపర మూలం తీసుకుంటే సాక్షాత్ దక్షిణామూర్తి దగ్గరికే వెళ్తాది అంతే. భౌతికమైన తల్లిదండ్రులు దొరకరండి కొంతమందికి. అట్లా ఎక్కడో ఒక చోట నేను కనిపిస్తాను మీకు, కల్పించుకుంటాను. సృజామి. ఏం చేస్తానంటే పరిత్రాణ, ఖచ్చితంగా నన్ను శరణ వేడినటువంటి వారిని, అనన్య భక్తులను పూర్తిగా సంరక్షించేస్తాను. జనన మరణాల నుంచి పూర్తిగా బయట తీసేస్తాను. అంతే అనుకుంటే దుష్కృతం నాశనం కాదు. నాశనం వేరు, వినాశనం వేరు. విశేషంగా వినాశాయ, విశేషంగా నశింపజేస్తాను. ఎట్లా? బోధల చేతనే. బోధల చేతనే. చూడండి, అంటే ఆయన కర్తృత్వ రహితంగా బోధిస్తూ తానే కర్తగా కూడా కనిపిస్తున్నాడు కాబట్టి చాలా మంది అతను పుట్టినవాడుగా చనిపోయిన వాడుగా అనుకుంటా ఉన్నారు. కేవలం ధర్మ సంస్థాపన కోసం మాత్రం నేను సంభవామి. సంభవామి అంటే సృజామి. ఇంతకు ముందు శ్లోకంలో సృజామి సృజామి అన్నాడని ఇంతకుముందు. అంతకుముందు శ్లోకంలో చెప్పేశారు 6వ శ్లోకంలో పుట్టుకు లేదని. 9లో పుట్టుకు లేదని చెప్తారు. తర్వాత మనం ఈ శ్లోకంలోకి వస్తాం, చూసుకోండి. 6వ శ్లోకంలో మాయ చేత నేను పుట్టినట్టు కనిపిస్తానంటాడండి. ఇది పరిపూర్ణ దర్శని పైన ఉండేది అదే. పరిపూర్ణ దర్శని పైన క్యాప్షన్ శ్లోకం పెట్టింది అదేనండి. చూడండి, అజ్యోతి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. ఈ సంభవామి 6వ శ్లోకంలో కూడా ఉంది. సంభవామి ఆత్మ మాయయా. మాయ చేతనే, మాయా శరీరంలోనే పరిపూర్ణుడనైన నేను మాట్లాడతాను. ఇట్లా ఇంత అర్థం ఉంటుందని నాకు తెలియదండి. మాయా శరీరంలోనే పరిపూర్ణుడుగా నేను మాట్లాడతాను. అవును,
ఉమ్. పరిపూర్ణుడు మాయా శరీరంతోనే మాట్లాడతాడు. పరిపూర్ణంలో మాట ఎక్కడిది? అవును. మాయా శరీరంతోనే మాట్లాడతాను, నీ కళ్ళలోకే వచ్చి నిన్ను మేల్కొలుపుతాను, ఉమ్. లౌకిక ప్రపంచంలో మనిషిగానే కనిపిస్తాను. ఉమ్. కానీ మూర్ఖులు నన్ను పుట్టిన వాడిగా, మరి జనన మరణాలు కలిగిన వాడిగా భావిస్తారు. వాళ్ళు మూర్ఖులు. మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. ఉమ్. లోకులు కాబట్టి, అస్మిన్ లోకులు కాబట్టి, జనన మరణాలు కలిగిన దేహంతో నేను జన్మించినట్టు వాళ్ళు భ్రమిస్తారు. వాళ్ళు కానీ వాళ్ళ దేహ భావం లేదు, లేదు, వాళ్ళకు ఉండదు. ఉండదు. అదే చెప్తున్నాడు ఆయన. వారు అశరీరులు. ఎస్ ఎస్ అదే చెప్తున్నాడు. 6వ శ్లోకంలో ఏం చెప్పాడంటే మాయయా అన్నాడు. 8వ శ్లోకం వరకు కూడా మాయా శరీరంలోనే జన్మిస్తాను. సృష్టికి సంబంధించినటువంటి, ఇప్పుడు చూడండి, దేవకి వసుదేవులకు జన్మించడమే కదా. అంతేనండి. దేవకి వసుదేవులకు జన్మించినట్లుగానే కదా మనకు తెలిసింది. కానీ ఆయన అక్కడికే పరిమితమా? రాముడు నేనే, కృష్ణుడు నేనే అంటుండలేదా? జగద్గురు ఆదిశంకరులు దానికి భాష్యం రాసేటప్పుడు చాలా క్లియర్ గా రాశారు. అందులో నేను నామరూప క్రియారహితుడిని, నేను కేవలం అవతరించడం అంటే ఇదేనండి. అవతరించడం ఎందుకు అన్నారు కదా మీరు? అది అశరీరుడు మాయా రూపం దాల్చి చేస్తాడు. అతను యాక్చువల్ దేహభావం లేని వాడు. దీన్నే మీకు సహజన్మ సాకార సద్గురుమూర్తి అంటే ఇదేనండి. ఇంతటితో మీకు వదిలిపెట్టేది లేదు నేను. అది అశరీరుడు ఎప్పుడూ ఉన్నాడు. అది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. అది దాన్ని 9వ శ్లోకం తీసుకోండి, దీని పక్కనే అది. అదేం చెప్తాడంటే చూసుకోండి, ఇప్పుడు మీకు తెలిసినట్టు ఎవరికి తెలిసినా వాడు కూడా అశరీరుడేనండి తండ్రి. ఇదో చూసుకోండి, జన్మ కర్మ చ మే దివ్యం, మే జన్మ దివ్యం. దేవకి వసుదేవులకు నేను పుట్టిండొచ్చు గాక, దేవకి వసుదేవులకు నేను పుట్టినట్టు మీకు కనిపించవచ్చు గాక. అది జన్మ కాదయ్యా, అది జన్మ కాదు. నా జన్మ దివ్యం. అక్కడ మే ముందు తీసుకోవాలండి. చూసుకోండి, నేను అంతా భగవద్గీత నుంచి మాట్లాడుతున్నానండి. పూజారి వెంకటేశానికి సంబంధం లేని వ్యవహారాలు ఇవి గుర్తుపెట్టుకోండి. మే జన్మ దివ్యం అడుండే పదమే. మే కర్మ దివ్యం. ఏం ఇలాగా మిగతా వాళ్ళగా నేను జన్మ కర్మల ముడితో జన్మించాను అనుకుంటే, మే జన్మ దివ్యం, మే కర్మ వీళ్ళ దివ్య మానవులు అంటారండి. మీకు నేను ఆల్రెడీ హ్యూమన్ వాల్యూస్ నుంచి చెప్పాను అన్నమాట. మానవుడు, దేవ మానవుడు, దివ్య మానవుడు అండి. దివ్యం అనే పదానికి అర్థం చెప్తాను చూసుకోండి. పశు మానవుడు, మానవుడు, దేవ మానవుడు, దివ్య మానవుడు. పశు మానవుడు అంటే నాకుండేది చాలలేదు, ఓకే, నాకుండేది చాలలేదు, ఇంకా కావాలి. పశు మానవుడు అండి. నాకు కావాల్సిన దాన్ని పొందడానికి దౌర్జన్యం చేసి హత్యలు, రాజకీయాలు లాంటివి చేసి సంపాదిస్తాను. రాక్షస మానవుడు అని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. చూడండి, పశు మానవుడు, రాక్షస మానవుడు. మానవుడు ఎట్లంటే, నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే 3 ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకేం అవసరం లేదు. ఇది మానవుడు అండి. చూడండి, పశు మానవుడు, రాక్షస మానవుడు, మానవుడు. ఇప్పుడు దేవ మానవుడు. మానవుడు ఏమన్నారు? నాకు ఎంత కావాలో అంత ఉందనుకుంటాడంటారా? కాదండి, నాకున్న సౌకర్యాలు నా అవసరాల కంటే 3 ఎక్కువ ఉన్నాయి అని మానవుడు గుర్తిస్తాడంటారా? అదేనండి, గుర్తిస్తున్నాడు. అదే చెప్తున్నా, మానవుడు గుర్తిస్తాడు. మానవుడే గుర్తిస్తాడు, మిగతా పశుపక్షాలు గుర్తిస్తాయా? ఓకే. మళ్ళీ చూడండి, పశు మానవుడు అండి. నాకుండేది నాకు చాలలేదు, ఇది పశు మానవుడు అండి. చాలలేదు, ఇంకా కావాలి. ఓకే, ఇంకా కావాలి. అది సంపాదించడానికి నేను చెడ్డ పనులు చేసి సమాజానికి వ్యతిరేకమైన పనులంతా కూడా చేసి సంపాదిస్తాను. రాక్షస మానవుడు, అవినీతి దుర్మార్గుడు, రాక్షస మానవుడు అండి. నెక్స్ట్ మానవుడు. మానవుడు ఏం చేస్తాడంటే, నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే 3 ఎక్కువ ఉన్నాయి, నాకు ఇంకేం అవసరం లేదయ్యా. ఇది మానవుడు అండి. ఇక్కడి నుంచి దేవ మానవుడు వస్తాడు. చూడండి, వీటినంటే అధిగమించి దేవ మానవుడు అంటే ఈ 3 ఎక్కువ ఉందే, దాన్ని కర్తృత్వరహితంగా జనానికి
లాస్ట్ వన్ దివ్య మానవుడు. ఇదే దివ్యం. దివ్య మానవుడు అంటే ముందు జన్మలో రాముడు గాను, తర్వాత జన్మలో కృష్ణుడు గాను, తర్వాత జన్మలో ఆదిశంకరులుగా రామకృష్ణ పరమహంసగా జన్మించినప్పటికీ ఎప్పుడూ శరీరానికి అంటకుండానే ఉండేటువంటి ఆయన దివ్య మానవుడు అండి. ఇప్పుడు దేవమానవుడు కూడా సేమ్ ఇంచుమించు అంతే కదా, కర్తృత్వరహితంగా ఉన్నాడుగా. తేడా చూపిస్తానండి. దేవమానవుడు కి దివ్య మానవుడికి తేడా ఏంటంటే, దేవమానవుడు తానున్నప్పుడు పేరు సంపాదించుకునేవాడు. ఓహో, పేరు కోసం కర్తృత్వరహితంగా అన్నారుగా. నేను అనలేదు పేరు కోసమనిలే, తాను జీవించి ఉండేటప్పుడే పేరు సంపాదించేవాడు దేవమానవుడు. తాను జన్మించక ముందు జన్మలోను తర్వాత జన్మలో కూడా ఎప్పుడు నిరంతరం అశరీరుడుగా గుర్తింపు పొందినటువంటి ఆ గుర్తు ఆయనకు అవసరమా? లేదు. మనకు అర్థం కావడం కోసం చెప్తున్నా. దివ్య మానవుడు అంటే అర్థం ఏంటంటే, తను అసలు పుట్టలేదని స్పష్టంగా తెలిసి ఉంటాడు, కానీ సమాజానికి ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. దివ్య మానవుడికి సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఇక్కడ కర్తృత్వం అనేది ఊహిస్తానికి ఇక్కడ కర్త లేడు. ఇక్కడ కర్త లేడు, అక్కడ లేడు, ఈడున్నాడు కర్త, ఆయనలో లేడు. దివ్య మానవుడిలో కర్త లేడు. దివ్య మానవుడు కర్త ఉన్నాడు. కర్తృత్వం రహితంగా ఉండడానికి కారణం ఆ కర్తని లేకుండా చేసుకున్నాడంటే కర్తగా భావించాడు అతను. దివ్య మానవుడు అది భావించాడు. నెక్స్ట్ దివ్య మానవుడు ఇక్కడ కనిపిస్తాడు 9వ శ్లోకంలో మీకు. మళ్ళీ చూడండి, మీరు అడిగిన ప్రశ్న ముగిస్తాను ఇక్కడ ఆన్సర్ కూడా. మీరు అడిగిన ప్రశ్న, ఎందుకు అవతరించాలా ఆయన, ఆయనకి ఏం పని, ఆయనకి ఏం ప్రయోజనం కోసం ఆయన అవతరించాడు, ఎట్ట అవతరించాడు, ఎక్కడి నుంచి అవతరించాడు, ఇది మీ ప్రశ్న. అసలు ఆయన అవతరించనే లేదు, అవతరించినట్లుగా మనం మాట్లాడుకుంటున్నాం అంతే. మే జన్మ దివ్యం, అయ్యా నా జన్మ దివ్యము, సద్గురు వాక్యండి, నాది కాదు. నా జన్మ దివ్యము, నా కర్మ దివ్యము. ఎవరైతే దీన్ని తెలుసుకుంటున్నాడో తత్వరీతిగా, అది తత్వరీతిగా తెలుసుకుంటున్నవాడు దేహం త్యక్వ, తత్వరీతిగా తెలుసుకున్నవాడు దేహాన్ని విడిచినప్పటికీ అతనికి పునర్జన్మ లేదు లేదు లేదు. ఎక్కడికి పోతున్నాడు వాడు? అశరీరుడు అవుతున్నాడు. చూడండి, త్యక్వా దేహం పునర్జన్మ, పునర్జన్మ లేదు. నా ఏతి పునర్జన్మ, నా ఏతి పునర్జన్మ అతనికి లేదు. రద్దయిపోయిందని అర్థం. ఎక్కడికి పోతాడు పునర్జన్మ లేకపోతే? మాం ఏతి, పోయేదేందా ఎవడు? నేనేనయ్యా. సురకాయల స్వామి గుళ్ళు రాసి పెట్టారు ఆ మాట. సురకాయల స్వామిని అడిగారట. సురకాయల స్వామి ఆయన కూడా ఎక్కడ ఇంతవరకు అంటే ఆయన తల్లిదండ్రులు తెలియదంట, ఆయన సాయిబాబా లాగానేనంట, సేమ్ అలా తిరుగుతూ ఉండేవాడట. అక్కడ అతను బోధించే బోధనలను బట్టి అతనికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎదురుగా నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎదురుగా గుడి కట్టేశారు. అక్కడ చూశాను ఈ మాట, నిన్న చూశాను. ఆయన అడుగుతారు, ఆయన 1902లో ఆయన పరమపదం చెందారట. ఆయన భక్తులు అడిగారట, అవును మీరు చనిపోయిన తర్వాత ఆడికి పోతారండి అన్నాడంట అని అడిగారు మనలాంటి వాళ్ళు. దానికి ఆయన చెప్తాడట, అసలు పోయేదానికి స్థలం ఏడుందయ్యా, నువ్వు పుట్టుంటే కదా పోయేదానికి, నువ్వు కూడా పుట్టలేదు నాయన అన్నాడంట. రాసి పెట్టినారు అట్నే. ఇప్పుడు వచ్చింటే పోయేది ఉంటదే, నేను రానలేదే, పోయేది అడిగినాయన. ఆ భావం ఇదే. ఆయన గీతాచార్యుడు ఆయనే. అంటే ఇప్పుడు ఈ సొరకాయల స్వామి అనే వ్యక్తి దివ్య మానవుడు. ఎందుకు అక్కడ ఇదే రాసి పెట్టారు. ఆయనతో పరిచయం ఉండే వాళ్ళు రాసిందే కదా కంటిన్యూ అవుతుంది. అయ్యా నేను వచ్చి ఉంటే మళ్ళీ పోయేది ఉంటది, నేను రాలేదు నాయన, మళ్ళీ ఆడికి పొమ్మంటా చెప్పు అంటే అతను చూడు, మాం ఏతి ఆయనే సద్గురుమూర్తి. అది అప్పుడు తెలుదు, ఇప్పుడు తెలుదు, ఆయన బతుకుండేటప్పుడు తెలుస్తుంది. ఆయన బతుకుండేటప్పుడు తెలిసిన వాళ్ళ కొంతమందికే తెలుస్తుంది. పాముల జాడ పాములకే, స్వాముల జాడ స్వాములకే అన్నట్టుగా. కాబట్టి మాం ఏతి, అతను కూడా నన్నే చేరతాడు. కాబట్టి పరమ పురుషుడు ఈ బయలు అని, ఆ ఈ అనేటువంటి అక్షరాన్ని
పరమ పురుషుడికి పరిపూర్ణానికి అన్వయించి తెలుసుకున్నటువంటి వాళ్ళు పరిపూర్ణులే, అతను రాలేదు పోలేదు చావు లేవు అనేది మనకు కంద పద్యంలో ముగిసిన విషయం. అదేనండి. కానీ ఇక్కడ 6వ శ్లోకంలో మనం తీసుకునే విషయం ఏంటి అంటే, అస్మిన్ లోకే నాయన దైవీ సంపద అసురీ సంపద అని లౌకిక ప్రపంచంలో మాత్రమే మాట్లాడుతున్నాం నాయన. ఇప్పుడు వచ్చేసేయండి ఈ శ్లోకానికి వచ్చేయండి, మన 6వ శ్లోకానికి వచ్చేయండి. అది ఈరోజు మీరు అడిగినంత చాలా అర్థవంతమైనటువంటి ప్రశ్నలేను, అన్నిటికీ సమాధానాలు స్పష్టం కదా. చూడండి, దైవ ఆసుర ఏవచ, దైవ అసుర అనేటువంటి ద్వౌ అంటే రెండండి. ఇది మీకు శివరామ దీక్షితీయంలో ద్వౌ లక్షణము అనే ఒక అధ్యాయమే ఉందండి. శివరామ దీక్షితులైనా కృష్ణ పరమాత్మ అయినా ఒకటే అని చెప్పాను మీకు నేను. ఈ ద్వౌ అనేటువంటి ఇదే అక్షరాన్ని ఒక అధ్యాయానికి వాడారు, చూసుకోండి మీకు కావాలంటే. ద్వౌ లక్షణము శివరామ దీక్షితీయంలో ఒక అధ్యాయం అది. దైవ అసుర లక్షణాలు లౌకిక ప్రపంచంలోనే. ఎందుకని భూత సర్గౌ, ఇక్కడ ద్వౌభూత సర్గౌ అంటే సర్గ అంటే సృష్టి అండి. అక్షర పరబ్రహ్మ యోగంలో ఉంది ఈ మాట. కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. కర్మ అంటే అర్థం ఏంటి అని అడుగుతారు మీలాగానే, సేమ్ క్వశ్చన్. కర్మ అంటే ఏంటి అంటే ప్రపంచం యొక్క ఉత్పత్తి స్థితి లయములు కర్మ అనబడును, కర్తలేడు. ఏంటండి ప్రపంచ ఉత్పత్తి స్థితి లయములు కర్మ అనబడును. అనబడును అంటే ప్రపంచాన్ని ప్రపంచంగా భావించేవాడు వాడి చేత అనబడునా. అందుకని అక్షర పరబ్రహ్మ యోగం కూడా ఇక్కడ వచ్చేసింది. సర్గవు అంటే ప్రపంచ ఉత్పత్తి అండి. ప్రపంచాన్ని భావించినటువంటి ప్రాపంచికులకు మాత్రమే ఈ 2 గుణాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దైవ అంటే దైవీ లక్షణాల గురించిన వారిని దివ్య మానవుల్ని కూడా చెప్పాను మీకు ఇప్పుడు. కాబట్టి దైవీ లక్షణాల గురించి చాలా విస్తృతంగా 26 సుగుణాలతో చెప్పబడింది కదా. ప్రోక్త అంటే చెప్పబడింది, నేను కాదు చెప్పింది, అంటే కృష్ణుడు కాదు, వ్యాస భగవానుడి చేత రాయబడింది కాబట్టి అది అట్లే అక్కడ వచ్చింది అంతే. కృష్ణుడు కాదు, అర్జునుడు కాదు, నువ్వు కాదు, నేను కాదు, అది ప్రోక్త చెప్పబడింది, సద్గురు చేత చెప్పబడింది. ఎప్పుడు దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహావిష్ణువు నుంచి సూర్యుడికి చెప్పబడింది ఏదో జ్ఞానసూర్యుడికి, అది చెప్పబడింది అంతే. మళ్ళీ మీరు అస్మిన్ లోకే ఈ ప్రపంచంలో చావు పుట్టుకల మధ్యలో వచ్చి ప్రశ్నిస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు ఇలా రాక్షస గుణాల గురించి చెప్తాను. ఆసురం మే శృణు. ఊరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఆసురం అంటే రాక్షస గుణాల గురించి వినండి. దీని వ్యాఖ్య మరి జ్ఞానేశ్వరి ద్వారా విందాం. చూడండి, దైవీ సంపద అసురీ సంపదతో కూడి ఉన్న మానవుల వ్యవహారం అనాది కాలము నుంచి లౌకిక ప్రపంచంలో వస్తా ఉంది, పరిపూర్ణంలో కాదు. ఇది ఎట్టంటే మీకు నిన్న కూడా చెప్పాను, రాత్రికి పగులను చూస్తే భయం, పగులకి రాత్రి చూస్తే భయమా? అట్లా రాత్రులందు నిశాచరులు, పగలు మానవులు సంచరించినట్లు మాట్లాడతాం మనం మామూలుగా. కానీ ఈ 2 సూర్యుడి దగ్గర లేవు. నువ్వు జ్ఞాన సూర్యుడు అయ్యా నువ్వు. కాబట్టి దైవీ ఆసురు సృష్టిలు కూడా తమ రీతులను అనుసరించి వ్యవహరిస్తూ ఉండేదంతా లౌకిక ప్రపంచమో అస్మిన్ లోకే, ఈ చావు పుట్టుకలు కలిగిన ప్రపంచంలోనయ్యా. వాటిలో ఈ గ్రంథంలో మీకు మొదట జ్ఞాన కథన గురించి 26 సంపదలు అన్ని ప్రకరణాల్లో కలిసి ఈ యొక్క భగవద్గీతలో మొత్తం సారాంశం తెచ్చి క్రోడీకరించి మొత్తం మజ్జిగ చిలికి మధించి వెన్న చేసి నెయ్యి చేసి నీకు 26 దైవీ సుగుణాలని పరిపూర్ణుడుగా జీవిస్తున్నటువంటి వైనాన్ని స్పష్టంగా చెప్పేశాను. ఏం బాకీ లేదు. ఇప్పుడు అసురీ సంపద గురించి చెప్తా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా. అందుకని అసురీ సంపద గురించి ఇక్కడి నుంచి మొదలు పెడతానండి. ఎంతవరకు 19వ శ్లోకం వరకు ఇదే పని. ఎట్ట పుడతాడు, యాడికి పోతాడు, ఏం మొత్తం ఇదే. నువ్వు వాటిని కొంచెం సావధానంగా విన్నావంటే వింటూ వినేటప్పుడే మీరు ఒక కండిషన్, మీకు వినేటప్పుడు లౌకిక ప్రపంచంలో జనన మరణాలతో బంధించబడిన భావన ఉండే వాళ్ళకే ఇది నాకు కాదు అనేది మీకు క్లారిటీ వచ్చుకుంటా రావాలా. అంటే నాగేశ్వర ప్రసాద్కే బోధ పరిపూర్ణుడికి కాదని, పూజారి వెంకటేశానికే బోధ అందులో ఉండే పరిపూర్ణుడికి కాదు అని క్లారిటీ ముందే చెప్పేశాను మీకు. ఎట్టంటే
పూజారి వెంకటేశ్వర ద్వయమండి, ఉమ్, గురువు ఏకమండి. ఉమ్, ఎగ్జాంపుల్ ద్వయాన్ని చూపిస్తాను మీకు. ఉమ్, వాద్యము లేనిదే నాదం వినిపిస్తుందా? లేదు. నేను మాట్లాడితే నువ్వు వింటావు, నువ్వు మాట్లాడితే నేను వింటా. ఉమ్, మన ఇద్దరిలో ఉండే గురువు వినలే, మాట్లాడుతూ మగవాడుగా మాట్లాడుతున్నాడు, శివుటోడుగా వింటా ఉన్నాడు. ఉమ్, బాగా గమనించండి. ఉమ్, ఉమ్, అది ఇదే ఇదే కిటుకు రహస్యం, ఇదే రహస్యం కూడా చెప్పేసి. అదే. ఆ, వాద్యానికి శబ్దానికి సంబంధం అయ్యా. అవును. అట్లా పువ్వుకి ఆ వాసన పువ్వుకి సంబంధం. ఉమ్, ఇంకా రకంగా చెప్పాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతా ఇప్పుడు నేను. ఉమ్, ఉమ్, అటట కొంచెం ముందుకు వస్తా. ఉమ్, అలా గురుగారు. ఉమ్, పుష్పములో వచ్చేటువంటి వాసన పువ్వుకు తెలియదు అసలు, గుర్తుపెట్టుకో. ఉమ్, అది పీల్చేటువంటి ముక్కు కలిగిన వాడు, స్పృహలో ఉండేవాడికి మాత్రమే తెలుస్తుంది ఆ వాసన. ఉమ్, అది పువ్వుకు కూడా తెలియదు. ఉమ్, పూజారి వెంకటేశం అనేటువంటిది ఒక పువ్వు అనుకుంటే, ఉమ్, అయ్యా పూజారి వెంకటేశం అనేది ఒక పువ్వు అనుకుంటే, ఉమ్, అందులో చెప్పబడేటువంటి మాటలంతా పూజారి వెంకటేశానికి అసలు తెలియదు. ఉమ్, ఈ మాటలకు అర్థము, పరమార్థము మరి వినేటువంటి వాళ్ళు శ్రోతలు, జ్ఞానులు, ప్రత్యక్ష శ్రోతలు, దైవీ సంపదలో జన్మించినటువంటి వారు, రాక్షస సంపదలో జన్మించినటువంటి వారు కూడా దైవీ సంపదతో మారిపోతున్నటువంటి వారు, వాళ్ళందరికీ సొంతమే తప్ప ఈ పూజారి వెంకటేశం అనే పువ్వులో వస్తున్నటువంటి సువాసన, తేనె పూజారి వెంకటేశానికి అవసరం లేదు, పూజారి వెంకటేశానికి తెలియదు. ఉమ్, కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాద్యము లేనిదే నాదం వినిపించని రీతిగా పూజారి వెంకటేశం లేనిదే సౌండ్ రాదు, ఒప్పుకున్నా. ఉమ్, కానీ పూజారి వెంకటేశం చెప్పేది ఏది కూడా పూజారి వెంకటేశం కోసం కాదండి. ఉమ్, కాబట్టి ఆసురీ ప్రకృతికి వశము కానంత వరకు ఏ మనుషుడికైనా ఇది తెలిసిపోతుంది. ఉమ్, ఆసురీ సంపదకు వశమయ్యాడా ఉమ్, ఇంకా ప్రయోజనం లేదు. ఉమ్, ఆసురీ సంపదకు వశమైతే చూడండి, కట్టెంతా నిప్పు ఉంటుంది, కట్టెలో నిప్పు లేని ప్రదేశం చూపించండి, ఉమ్, కట్టెంతా నిప్పే ఉంటది. అవునండి. శరీరంలో రక్త ప్రసరణ లేని చోటు చూపించండి, గోర్లు వెంట్రుకలు అంటారేమో, ఉమ్, ఒప్పుకొని అది కూడా పెరుగుతున్నాయి చూడండి, ఉమ్, అది కూడా పెరుగుతుంది కదా. ఉమ్, కాబట్టి జడము చేతనము అంతటా మరి ఎరుక వ్యాపించి ఉంటే పరిపూర్ణాన్ని గురించి చెప్పేది నీకు స్థలం ఎక్కడుంది చెప్పండి. ఉమ్, పరిపూర్ణాన్ని గురించి చెప్పాలంటే నాలాంటి ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తి వచ్చి నాకు చెప్పాలి. ఉమ్, ఇట్టి పరిస్థితిలో చూడండి, ఎంత చెప్పినప్పటికీ మనకు చెరుకు మొక్క పెరిగే కొద్దీ అందులో రసం పెరుగుతూ ఉంటుంది కదా. ఉమ్, అదే విధంగా వీడు రాక్షస సంపదలో పుట్టినాడు, ఏం చేద్దాం, వాడికి పెరుగుతానే ఉంటుంది, రాక్షస గుణాలు పెరుగుతూనే ఉంటాయి. ఉమ్, వాడు ప్రాణి యొక్క శరీరం వృద్ధి పొందడంతో పాటు వాడి యొక్క గుణాలు కూడా అజ్ఞానం వైపు వెళ్తానే ఉంటాయి. ఉమ్, కాబట్టి ఇక లాస్ట్ చూడండి, ఆవూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ ఆసురి, ఇంకా పైకి తేండి, ఇవన్నీ చెప్పేశాను, ఇంకా పైకి తేండి. ఉమ్, ఈ ఆసురీ దోషము ముట్టడించినటువంటి ప్రాణి యొక్క లక్షణాలని పూర్తిగా 7వ శ్లోకం నుంచి మనం 19వ శ్లోకం వరకు వివరంగా తెలుసుకోబోతున్నామండి. అలాగా. ఉమ్, కాబట్టి దైవీ గుణాలతో జన్మించిన వారు త్వరగాను, ఆసురీ గుణాలతో జన్మించిన వారు ఆలస్యంగాను మరి భగవంతుని లేక సద్గురుని చేరగలరు. ఉమ్, కాబట్టి 7వ శ్లోకం నుంచి ఇంకా మనకు 19వ శ్లోకం వరకు ఆసురీ గుణాల ద్వారా వచ్చేటటువంటి జన్మ పరంపరలను మనకు తెలియజేస్తారండి. ఆ, అలా గురుగారు. ఉన్న పరిపూర్ణంలో మాత్రం ఈ క్లాస్ అంతా కూడా లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినండి, జగతిలో మానవులను రెండుగా విభజించవచ్చునయ్యా, దివ్య లక్షణులు కొందరు, రాక్షస మనుజులు మరికొందరు, దివ్య లక్షణుల గూర్చి వివరముగా వివరించి చెప్పినాను, రాక్షస మనుజులంటే రేపు నుంచి వివరించి చెబుతానయ్యా, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పాను కదా. సద్గురు అర్పణ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.